వెల్కమ్ టు యూఐటీవీ. దేశం మొత్తం బీహార్ వైపే చూస్తుంది. మరో 2 నెలల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడి రాజకీయాలు ఎక్కువగా ప్రభావితం చేసేవి కులాలే. బీహార్ జనాభా 13 కోట్లు కాగా ఓటర్లు 8 కోట్లు. ఇందులో 63.1% బీసీలే ఉన్నారు. యాదవుల జనాభా అత్యధికంగా 14.27%గా ఉంది. మిగతా బీసీ కులాలు 2 నుంచి 5%గా ఉన్నాయి. ఇక దళితులు 19.65%గా ఉండగా బ్రాహ్మణ, రాజ్పుత్ వంటి కులాలు 15.52%, ముస్లిం జనాభా 17.7%గా ఉంది. ఇక బీహార్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తుంది. అక్టోబర్, నవంబర్లో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకున్న పార్టీలదే అధికారం అనడంలో ఎలాంటి సందేహం లేదు. బీహార్ అంటేనే లాలూ ప్రసాద్ పేరు వినిపించేది. అయితే ఇప్పుడు ఆయన యాక్టివ్గా లేరు. తన కుమారుడైన తేజస్విని వెనకుండి నడిపిస్తున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన లాలూ ప్రసాద్ యాదవ్ సొంత కులంలో చెరిపివేయలేని ముద్ర వేశారు. మొదటి నుంచి ఈ వర్గం ఆర్జేడీ వెంటే నడుస్తూ వస్తోంది. దీనికి తోడు ముస్లింలు కూడా ఆర్జేడీకి బలం. యాదవులు, ముస్లింలు కలిపితే 32% ఓటర్లు ఉన్నారు. వీళ్లతో పాటు నితీష్ సర్కార్పై అసంతృప్తిగా ఉన్న అసలు ఓటర్లు తమకే ఓటు వేస్తారని మహాగఠబంధన్లో ధీమా కనిపిస్తోంది. ఓట్ చోరీ జరిగిందని బీహార్లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ద్వారా ముస్లింలు, దళితులు, గిరిజనులు, మహిళల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. రాహుల్ యాత్రతో అన్ని వర్గాలు తమ వైపుకు వచ్చేశారని మహాగఠబంధన్ అంటోంది. ఇక ఇటు చూస్తే యాదవేతర హిందూ ఓట్లపై ఎన్డీఏ ఆధారపడి ఉంది. సీఎం నితీష్ కుమార్ ఓబీసీలోని కుర్మి సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ సామాజిక వర్గం జనాభా 3% మాత్రమే అయినా కూడా వీరంతా ఏళ్ల తరబడి జేడీయూ వెంటే నిలుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా వీరు ఆ పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉంది. మోడీని బీసీ ప్రధాని అని పదే పదే ప్రస్తావించే కమలం పార్టీ ఆ వర్గంలో వీలైనంత ఓటు బ్యాంకును రాబట్టాలని వ్యూహాలు రచిస్తోంది. ఇక ఎన్డీఏలోని లోక జనశక్తి అధినేత చిరాగ్ పాస్వాన్, హిందూ అవామీ మోర్చా లీడర్ మాంఝీ ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వీరు దళిత నేతలు కూడా. బీహార్లో 19%గా ఉన్న దళిత ఓటర్లను ఈ ఇద్దరితో రాబట్టాలనేది బీజేపీ ప్లాన్గా కనిపిస్తుంది. ఇక యాదవ, ముస్లిం ఓట్లను ప్రతిపక్షం నమ్ముకుంటే యాదవేతర బీసీ, దళిత ఓట్లు తమకు పూర్తి స్థాయిలో కావాలని ఎన్డీఏ ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మహిళల ఆత్మగౌరవం అంశం తెర మీదకు వచ్చింది. తన తల్లిపై బీహార్లోని దర్భంగాలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన అసభ్య వ్యాఖ్యలపై ప్రధాని మోదీ భావోద్వేగ కామెంట్స్ చేశారు. మహిళల ఉనికికి సంబంధించిన ఈ అంశంపై కాంగ్రెస్, ఆర్జేడీలను నిలదీయాలని మోడీ మహిళా ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇది ఎన్నికల పోరులో కీలక ఘట్టంగా మారే అవకాశంగా కనిపిస్తోంది. ఇది మహిళా ఓటర్లను ఆలోచింపజేసే అవకాశం ఉందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ప్రధాని మోదీ వ్యాఖ్యల తర్వాత సెప్టెంబర్ 4న బీజేపీ ఆధ్వర్యంలో బీహార్లో బంద్ చేపట్టారు. రాహుల్, తేజస్వీలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో మహిళా మోర్చాతో బీహార్ వ్యాప్తంగా పర్యటనలు చేపట్టాలనే వ్యూహంతో ఎన్డీఏ ఉంది. కాంగ్రెస్, ఆర్జేడీ నేతల నుంచి ఈ ఇష్యూపై రియాక్షన్ వస్తున్నా బీజేపీకే అది ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక బీహార్లో 2,96,00,000కు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. ప్రధాని మోదీ బీసీ వర్గానికి చెందిన నేత. బీసీ వర్గానికి చెందిన నాయకుడి తల్లిని విపక్షాలు అవమానించాయనే అంశాన్ని కూడా ఈ ఎన్నికల్లో కమలం పార్టీ నేతలు ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది. బీహార్ మొత్తం ఓటర్లలో 36% కంటే ఎక్కువ మంది బీసీలే. ఏ ఎన్నికైనా కూడా ఈ రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సాయాన్ని పొందాలనే పట్టుదలతో ఎన్డీఏ కూడా ఉంది. దీనికోసం దర్భంగా ఘటనను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే దిశగా పావులు కదుపుతుంది. మరోవైపు జీఎస్టీ సంస్కరణలు కూడా బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పరిణామాల ప్రకారం ఈసారి కూడా బీహార్లో ఎగిరేది కాషాయ జెండే అని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.